హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఫంక్షన్స్కి కూడా వేస్తారు కదండి సాంబారు. ఫంక్షన్లో వేసే సాంబార్ లాంటిదే మనం చేసుకుందాం. ఓకే, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేయండి, మీరే అంటారు. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు కందిపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, అలాగే ప్లస్ 1 టమాటా, 2 ఉల్లిపాయలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఇవి మనం కుక్కర్లో 3-4 విజిల్స్ చేసి పెట్టేసుకోవాలండి. తీసి మెదిపేసి దీంట్లో ఆనపకాయ, బెండకాయ, కొబ్బరికూరు, టమాటా, ఉల్లిపాయలు, తర్వాత కొద్ది కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు, కొద్దిగా ములంకూర ఉంటే ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు, దోసకాయ, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇందులో పసుపు, కారం, సాంబార్ పొడి, ఉప్పు వేసి కొద్దిగా చింతపండు పులుసు పోసి ఇది బాగా మరగబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మరిగేటప్పుడు అంటే స్టార్టింగ్లో కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు చేసి కొత్తిమీర, పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు సగం మరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి వేయడాన్ని హెల్త్కి చాలా మంచిది. రోజు కొబ్బరి తినాలంటారు కదా, అలాగే మనం వంట చేసుకునే ఐటమ్స్లో వేసుకుంటే ఇలా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ప్లస్ సాంబార్కి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సాంబార్ మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క అందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం పోపు వేసుకుందాం. ఇందులో ఎల్లుల్లిపాయలు, పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంగు వేసి ఎప్పుడైనా తాలింపు పెట్టండి, కడుపు నొప్పులు అవి రావు, పిల్లలకి టేస్ట్గా ఉంటుంది. చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే తింటే సాంబార్ వదలరు అనుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎలా అనిపిస్తుంది మీకు? సేమ్ ఫంక్షన్లో చేసినట్టే అనిపిస్తుందా? సో ఇంకెందుకు లేటు, చేసేసేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే చిన్న చిన్న చిట్కాలతోని మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.